జామున్ కేక్ రెసిపీ చేస్తానండి. 1 కప్ గులాబ్ జామున్ పౌడర్, సేమ్ క్వాంటిటీ గోధుమ నూక మిక్సీ చేసి వేసానండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకుని షుగర్ పౌడర్, 3/4 కప్ ఆయిల్, గీ ఏదైనా తీసుకోవచ్చు, చాయిస్ మీదండి. 1/2 ఇంచ్ లెమన్ జ్యూస్. నేను కొంచెం గీ కూడా వేసానండి. ఆ ఎల్లో కలర్లో ఉన్నది గీ 1 టేబుల్ స్పూన్. దీన్ని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్లా చేసుకోండి, క్రీమ్ లాగా. 1 కప్ మిల్క్, బాయిల్డ్ మిల్క్ అండి. అది బాయిల్ చేసి చల్లార్చిన మిల్క్. దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా స్మూత్గా. స్లోగా మెల్లగా కలపాలి. ఈ డ్రై పౌడర్లో ఈ వెట్ మిక్సర్ని వేసేయాలండి. వేసేసి మళ్ళీ ఉండలు లేకుండా బాగా కలపండి. సింపుల్గానే అయిపోద్దిలేండి, త్వరగానే. ఈ కేక్ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో పెట్టి. కేక్ ప్యాన్ తీసుకొని దానికి బటర్ స్ప్రెడ్ చేసి కిందన ఒక బటర్ పేపర్ వేసి ఈ మిక్సర్ని అందులో వేస్తున్నానండి. వేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయడమేనండి. ఎయిర్ ఫ్రైయర్ టైమింగ్స్ డిస్ప్లే మీద చూపిస్తాను. 180-22 మినిట్స్ అండి. మధ్యలో ఒకసారి చూడండి, ఫోర్క్ పెట్టి. అయిపోతే ఓకే, అవ్వకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇది షుగర్ సిరప్ అండి. 1/2 కప్ షుగర్లో 1/2 కప్ వాటర్ వేసి సిరప్లా చేశానండి. అంటే ఇందులో షుగర్ వేసాం, సరిపోద్ది. ఏమైనా మనకి సరిపోతే ఆ షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేయండి దాని మీద వేసేయండి, బ్రష్తో కానీ ఇలాగా. అంతే ఫ్రెండ్స్, గులాబ్ జామున్ కేక్ రెడీ.